హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే డేటా టైప్స్ అనమాట. సో ఫస్ట్ మనం మన అజెండా ఏంటో చూద్దాము. సో వాట్ ఈస్ డేటా టైప్స్ అనేది డిస్కస్ చేద్దాము. తర్వాత కేటగిరైజేషన్ ఆఫ్ డేటా టైప్స్ అనేది డిస్కస్ చేద్దాము. తర్వాత వాట్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ జావా అనేది అది కూడా చూద్దాము. తర్వాత వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ అది చూద్దాము. తర్వాత సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ చూద్దాము. తర్వాత వాట్ ఆర్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా చూద్దాము. సో ఫస్ట్ మనకి డేటా టైప్స్ అంటే ఏంటంటే, సో మనము వేరియబుల్లో ఎలాంటి డేటా టైప్స్ని స్టోర్ చేస్తున్నాము, మనం కంప్యూటర్లో ఎలాంటి డేటా టైప్స్ని స్టోర్ చేస్తున్నాము అని చెప్పేదాన్ని మనం డేటా టైప్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్ అనేది ఆల్ఫాబెట్స్లో ఉంటుంది. తర్వాత మన ఏజ్ అనేది నెంబర్స్లో ఉంటుంది. సో అలా అన్నింటినీ కలిపి చెప్పకుండా మనకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని అయితే మనమైతే అంటాం అన్నమాట. సో అదేవిధంగా మనమైతే కేటగిరైజేషన్ కూడా చేసామన్నమాట. సో ఫస్ట్ మనమైతే డేటా టైప్స్కి అయితే డెఫినేషన్ అయితే ఏంటి వస్తుంది. డేటా టైప్స్ రెఫర్ టు ఏ డిఫరెంట్ సైజెస్ అండ్ వాల్యూస్ దట్ కెన్ బి ఏ స్టోర్డ్ ఇన్ వేరియబుల్. అర్థమైంది కదా. సో అదేనమాట. ఏంటంటే, సో ఫస్ట్ మనకి ఏంటంటే, మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని అయితే మనమైతే స్టోర్ చేస్తున్నాము కంప్యూటర్లో ఆర్ వేరియబుల్ అని చెప్పేదానినే మనమైతే డేటా టైప్స్ అనమాట. దాంట్లో కేటగిరైజేషన్, ఇప్పుడు మనమైతే కేటగిరైజేషన్ చూస్తే ప్రిమిటివ్ డేటా టైప్స్, తర్వాత నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. మనం ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే నెంబర్స్ అనమాట. నెంబర్స్ ఆర్ బూలియన్ క్యారెక్టర్ అనమాట. సో బూలియన్ క్యారెక్టర్ గురించి అయితే మనం మళ్ళీ అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ అయితే మనమైతే నెంబర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో నెంబర్స్ అంటే ఏంటంటే, నెంబర్స్ అంటే మనకు ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఉండవు కదా. సో మనకైతే డెసిమల్స్లో కూడా ఉండొచ్చు. సో అందుకు మనమైతే నెంబర్స్లో మళ్ళీ 2 టైప్స్ అయితే మనమైతే డివైడ్ చేసామన్నమాట. ఒకటి ఇంటిగ్రల్, తర్వాత డెసిమల్ అనమాట. ఇంటిగ్రల్లో మనకైతే 4 టైప్స్ ఉంటాయి అనమాట. బైట్, షార్ట్, ఇంటీజర్, లాంగ్ అనమాట. సో డెసిమల్స్లో వచ్చేసి డెసిమల్స్లో మనం లెంత్ని బట్టి తీసుకుంటాం అనమాట. సో తక్కువ లెంత్ ఉంటే ఫ్లోట్, ఎక్కువ లెంత్ ఉంటే డబుల్, ఇలా తీసుకుంటాం అనమాట. సో అక్కడి వరకు ఓకే కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీటిని ఏమంటారంటే బైట్, షార్ట్, ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్ అనేది ర్యాపర్ క్లాస్ అంటారనమాట. ర్యాపర్ క్లాస్ అంటారనమాట. అంటే అది ఏంటంటే, మనకి ఇవైతే ప్రిమిటివ్ డేటా టైప్స్ కాదనమాట. సో మనకి వాటి యొక్క సైజు తెలియజేయడం మనకి తెలియాలంటే మనం అప్పుడు దీన్ని అయితే ర్యాపర్ క్లాసెస్ని అయితే యూస్ చేసేసి అయితే మనమైతే వాటి యొక్క పర్ఫెక్ట్ సైజ్ అయితే మనమైతే తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా. సో బైట్ అది స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్ అనమాట. సో బైట్, షార్ట్, ఇంటీజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్ అనేది ర్యాపర్ క్లాసెస్, ఈ 6 అనేటివి అనమాట. సో తర్వాత మనకు అసలైన ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇవన్నమాట. సో బైట్ చూసారు కదా, వాటికి వీటికి తేడా ఏంటంటే, సో ఇవన్నీ స్మాల్ లెటర్స్తో ఉంటాయి. బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్ క్యారెక్టర్. సో అదేవిధంగా మనకి బూలియన్ అంటే ఏంటంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ తెలియజేసేదాన్ని మనమైతే బూలియన్ అంటాం అనమాట. క్యారెక్టర్ అంటే సింగిల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాము. అండ్ మనం ఏవైనా సింగిల్ వాల్యూస్ని అయితే మనమైతే అక్కడైతే రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఇంకా ఏంటంటే మనకైతే వీటి సైజ్ అయితే సైజ్ అయితే బైట్కి అయితే 1 బైట్ అని ఉంటుంది అనమాట. సో షార్ట్కి అయితే 2 బైట్స్ అని, ఇంట్కి అయితే 4 బైట్స్ అని, లాంగ్కి అయితే 8 బైట్స్ అని, సో ఫ్లోట్కి అయితే 4 బైట్స్ అని, డబుల్కి అయితే 8 బైట్స్ అని, తర్వాత బూలియన్ అయితే సింగిల్ వాల్యూ కదా మనకు ఇక్కడ వచ్చేసి 1 బిట్ సరిపోతుంది అనమాట. సో క్యారెక్టర్కి అయితే 2 బైట్స్ అనమాట. సో అసలు ఈ బైట్స్ అంటే ఏంటంటే మనమైతే ఇప్పుడు చూద్దాము. కంప్యూటర్ మెమరీ యూనిట్స్ అంటే బైట్స్ అంటే ఏంటంటే ప్రతి దాన్ని మనమైతే కొలుస్తామన్నమాట. సో అదేవిధంగా ఎలా అంటే, ఇప్పుడు మనం బియ్యం తీసుకోవాలనుకుంటే మనమైతే వాటిని గ్రామ్స్లో, కేజీస్లో అయితే తీసుకుంటాం. పాలు తీసుకోవాలంటే మనమైతే లీటర్స్లో కొలుస్తాం. అంటే ప్రతి దానికి మనమైతే యూనిట్స్లో కొలుస్తాం. సో అదేవిధంగా మెమరీ స్టోరేజ్ని కూడా మనం ఎలా మెజర్ చేస్తామంటే మనమైతే బైట్స్లో అయితే
మెజర్ చేస్తామన్నమాట. సో అది ఏ విధంగా ఇలా అంటే ఇప్పుడు చూద్దాము అది ఏంటి అన్నది. సో కంప్యూటర్ మెమొరీ యూనిట్స్ అన్నమాట ఇవి. సో మనం మెమొరీ యూనిట్ స్టోరేజ్ని ఎలా మనమైతే మెజర్ చేస్తామనేది అది ఎలా డిఫైన్ చేస్తామనేది అయితే చూద్దాము. సో బిట్ ఈజ్ ఈక్వల్స్ టు బైనరీ డిజిట్ అనమాట. సో 1 నిబిల్ ఈజ్ ఈక్వల్స్ టు 4 బిట్స్. సో 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అనమాట. మనం ఇక్కడ నుంచి మెయిన్గా చూడాలి. 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అనమాట. సో చూస్తున్నారు కదా. సో 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. తర్వాత 1 కిలో బైట్ అంటే కిలోబైట్ అంటే మనకైతే మ్యాక్సిమం మనమైతే ఫోటోస్ స్టోర్ చేయొచ్చు అనమాట. సో 1 కిలోబైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1024 బైట్స్ అనమాట. సో అర్థమైంది కదా. 1024 బైట్స్ అంటే ఆల్మోస్ట్ 1000 బైట్స్ అనమాట. 1 మెగాబైట్ 1 MB ఈజ్ ఈక్వల్స్ టు 1024 కిలోబైట్ అనమాట. సో అర్థమైంది కదా. సో 1 MB ఈజ్ ఈక్వల్స్ టు 1000 కిలోబైట్స్. 1 గిగాబైట్ అంటే జీబీ 1 GB అంటే 1024 మెగాబైట్స్ అనమాట. సో 1 టెరాబైట్ మనం ఇది అనేది మూవీస్ స్టోరేజ్ కానీ మనము వీడియో స్టోరేజ్ కానీ చూస్తుంటాం. ఇది అనేది మన ఫోన్ స్టోరేజ్ 64 GB 128 GB అనేది చెప్తూ వింటుంటాం. తర్వాత 1 టెరాబైట్ అంటే 1000 GBs అన్నమాట. 1024 గిగాబైట్స్ అనమాట. అంటే మనం ఎక్కువ టీవీ అనేది అయితే మనమైతే ల్యాప్టాప్లో అయితే చూస్తుంటాం అన్నమాట. ఎక్కువ ఇస్తుంటారు మనకి హార్డ్ డిస్క్. సో అలాంటి టైంలో మనకైతే టెరాబైట్ అనేది అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి 1 పెటాబైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1024 టెరాబైట్స్ అనమాట. అంటే 1000 టెరాబైట్స్ కలిపితే 1 పెటాబైట్ అవుతుంది అనమాట. సో 1 పెటాబైట్ అంటే మనకి ఇంత లార్జ్ ఆఫ్ డేటా ఎక్కడ చూసిండాం నా నాలెడ్జ్ ప్రకారం అయితే ఎక్కడ మనమైతే చూసిండం యూస్ చేసిండం కూడా. ఎందుకంటే అవి లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాస్ని మాత్రమే స్టోర్ చేయడానికి ఉపయోగపడతాయి. లైక్ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో ఇలాంటి కంపెనీస్ అన్నీ కలిపేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కువ అలాంటి పెటాబైట్ని అయితే యూస్ చేస్తుంటారు. లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి అయితే వాళ్ళైతే యూస్ చేస్తుంటారు. సో అదన్నమాట. సో ఆల్మోస్ట్ మనకు కంప్యూటర్ మెమరీ యూనిట్స్ కూడా అంటే ఏంటో మనం అయితే తెలుసుకున్నాము ఈ వీడియోలో. సో వీడియో ఎక్కువ లెంత్ కాకుండా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా చూసేద్దాం అనమాట. సో మనకి 2 కేటగిరైజేషన్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనకి ఇవన్నీ ర్యాపర్ క్లాసెస్ తర్వాత ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్ మళ్ళీ వాటి సైజెస్ ఎలా మనమైతే మెజర్ చేస్తామనేది కూడా డిస్కస్ చేసాము. సో ఇంకా ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటివి అరైస్ అని కలెక్షన్స్. సో అరైస్ అంటే ఏంటంటే సో మనం ఏదైనా క్రియేట్ చేయడానికి సో నేను మళ్ళీ క్లియర్గా అయితే క్లాసెస్లో అయితే చెప్తాను. అరైస్, కలెక్షన్స్, ఇంటర్ఫేస్ ఇవన్నీ ఏంటంటే బై డిఫాల్ట్గా మనకైతే వచ్చేసేటివి అన్నమాట లాంగ్వేజ్ నుంచి. నేనైతే మళ్ళీ అయితే క్లాస్గా అయితే నేనైతే మళ్ళీ వీటి మీద అయితే క్లాస్ నేనైతే చెప్తాను అనమాట. సో అది అన్నమాట నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. మనకి ఎక్కువ యూస్ అయ్యేది ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇవి చూసుకుంటే సరిపోద్ది ప్రజెంట్ మీరు. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ. సో డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే సో నేను ఒక ప్రోగ్రామ్ రాశానండి. సో నేను ఒక ప్రోగ్రామ్ ఒక వేరియబుల్ నేను అనేది అసైన్ ఒక వేరియబుల్ అయితే నేనైతే డిక్లేర్ చేశా, కానీ దానికి వాల్యూ అనేది నేనైతే ఇన్స్టలైజేషన్ అయితే ఇవ్వలేదు. సో అలాంటి వాల్యూ ఎలా అంటే మనకైతే సో బయట ఇంట్ అని రాసేసి ఇంట్ వేరియబుల్ ఐ అని రాసేసి నేను జస్ట్ సెమికోలన్తో ఎండ్ చేసేసినాను అనమాట. తర్వాత నేను ఐ అనేదాన్ని నేను కాల్ చేసిన అప్పుడు మనకైతే ఆటోమేటిక్గా 0 అయితే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనం ఏవి వాల్యూ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా అయితే డిఫాల్ట్ వాల్యూ అయితే తీసుకుంటుంది అన్నమాట. సో మనకైతే బైట్ కానీ షార్ట్ కానీ ఇంట్ కానీ లాంగ్కి అయితే మనకైతే 0 తీసుకుంటుంది. అదే డబుల్ కానీ ఫ్లోట్కి కానీ అయితే 0.0 తర్వాత 0.00 మాత్రం అది జీరోస్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాయి. తర్వాత బూలియన్లో అయితే డిఫాల్ట్ వాల్యూ బై డిఫాల్ట్గా ఫాల్స్ అయితే ఉంటుంది అన్నమాట. తర్వాత క్యారెక్టర్లో వచ్చేసి మనకైతే ఆటోమేటిక్గా మనమైతే ఏం క్యారెక్టర్ ఇవ్వకపోతే సింగిల్ కొటేషన్స్లో ఆటోమేటిక్గా స్పేస్ అనేది అయితే ప్రింట్ అవుతుంది అన్నమాట. సో అది డిఫాల్ట్ వాల్యూస్. సో నెక్స్ట్ సైజెస్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ చూసాము కదా. సో సైజెస్ బయటికి ఇది సో షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబుల్, బూలియన్కి అయితే మనకైతే సైజెస్ అంటే ఏంటో కూడా మనమైతే డిస్కస్ చేసాము. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా కవర్ చేసాము. సో అదన్నమాట ఇవాళ వీడియోలో మొత్తం.
సో ఈ వీడియో అందరికీ నచ్చింది, అదే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ నెక్స్ట్ టాపిక్. సరే.